ఆధారాలు దొరికేంత వరకే ఏ కేసైనా మిస్టరీగా ఉంటుంది. ఒక్క క్లూ దొరికినా చాలు అసలేం జరిగిందో పోలీసులు తేల్చగలరు. శంకర్ను ప్రశ్నించిన ఎస్ఐకి అసలు విషయం తెలిసింది. తను అనుకున్నట్లు అది ప్లాన్ ప్రకారం చేసిన హత్యనని అర్థమైంది. మద్యం మత్తు దిగిన తర్వాత శంకర్ కు మెలకు వచ్చింది. ఎదురుగా ఎస్ఐ కనిపించాడు. ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అసలేం జరిగిందో చెప్పమన్నాడు ఎస్ఐ. ఇక నాటకాలాడి లాభం లేదనుకున్న శంకర్ తన ఫ్లాష్ బ్యాక్ ను వివరించాడు. గీతను చిన్నప్పటి నుంచే ప్రేమిస్తున్నాను, ప్రాణానికి ప్రాణంగా చూసుకున్నాను. వయసు వచ్చాక ఆమెపై తనకున్నది ప్రేమని నాకు తెలిసిందే. ఆమె ప్రేమను పొందడానికి చాలా కష్టపడ్డాను. కానీ గీత నన్ను మావయ్యగానే చూసింది తప్ప ప్రేమికుల్లా చూడలేదు. ఓ రోజు రామును నాకు పరిచయం చేసింది. మావయ్య, నేను ఇతన్ని ప్రేమిస్తున్నాను, ఇతన్నే పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది. ఏళ్లుగా పెంచుకున్న ప్రేమను 20 సెకండ్లలో తీసి పారేసింది. దీనంతటికీ కారణం రాము. నేను తట్టుకోలేకపోయాను. నా గుండెలో అగ్నిపర్వతం పేలినట్లు అనిపించింది. ఆ క్షణమే అతన్ని చంపేయాలనుకున్నాను. కానీ ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. చేసేది లేక అతన్ని వదిలేయాలనుకున్నాను. కానీ నా వల్ల కాలేదు. రామును చంపి గీత మనసు మార్చి మళ్లీ పెళ్లి చేసుకోవచ్చని ప్లాన్ వేశాను. ఆ రోజు రాము సిటీకి వెళ్లి తిరిగి వస్తుండగా దారి కాచాను. బైక్ టైర్ పంచర్ అయిందంటూ అతని కారు నాపి సాయం చేయమన్నాను. మాటల్లోకి దింపి రోడ్డు పక్కకు తీసుకొచ్చాను. గీతకు మావయ్యనన్న ఉద్దేశంతో అతను నేను చెప్పినట్లు విన్నాడు. పక్కకు రాగానే నా ప్లాన్ ప్రకారం చెట్టు పక్క నుంచి చాటుగా చూస్తూ ఉన్నారు. నేనెప్పుడొస్తానా అని అతడు ఎదురు చూడసాగాడు. అతన్ని కర్రతో కొట్టి చంపేద్దామనుకున్నా. దానికోసం వెతగ్గా ఓ బండరాయి కనిపించింది. దాంతో బలంగా అతని తలపై కొట్టాను. అంతే, దిమ్మ తిరిగి అతను కింద పడ్డాడు. రాము చనిపోయాడని నిర్ధారించుకున్నాక డెడ్ బాడీని మోసుకెళ్లి కార్ డ్రైవింగ్ సీట్ లో కూర్చోబెట్టాను.
ప్రమాదం జరిగినట్లుగా చిత్రీకరించేందుకు కారు చెట్టుకు ఢీకొన్నట్లుగా సెట్ చేశాను. ఇదంతా ఎవరూ చూడకపోవడంతో మెల్లగా అక్కడి నుంచి వెళ్లిపోయాను. రాము యాక్సిడెంట్ లో కార్ స్టీరింగ్ తగిలి చనిపోయాడని అందరూ అనుకుంటారని భావించాను. కొంత దూరం వెళ్ళాక మీకు ఫోన్ చేయాలని నా మొబైల్ బయటకు తీశారు. వెంటనే నాకు అనిపించింది నా మొబైల్ తో కాల్ చేస్తే మీకు దొరికిపోతానని. అందుకే పక్కనే ఉన్న టెలిఫోన్ బూత్ నుంచి మీకు కాల్ చేసి చెప్పాను. ఆ తర్వాత మీరే రాము చనిపోయాడన్న విషయాన్ని గీతకు ఫోన్ చేసి చెప్పారు అని తాను చేసిన దారుణాన్ని బయటపెట్టాడు శంకర్. అదంతా రికార్డ్ చేసిన ఎస్ఐ గీతకు వినిపించాడు. అప్పటి వరకు అది యాక్సిడెంటే అనుకున్న ఆమె కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. ప్రేమ వేరు, శాడిజం వేరు. ఇక్కడ గీతపై శంకర్కు ఉన్నది ప్రేమ కాదు. నిజంగా ప్రేమే ఉంటే ఈ దారుణానికి పాల్పడేవాడు కాదు. కానీ ఎలాగైనా ఆమెను దక్కించుకోవాలన్న సైకో మెంటాలిటీతో హత్యోదంతానికి ఒడిగట్టాడు. ఇన్నాళ్ళు అండగా ఉన్నవాడే రాక్షసుడిగా మారి జీవితాంతం ఆమెకు కన్నీటి జ్ఞాపకాలను మిగిల్చాడు. కోపం, ద్వేషం, ఈర్ష్య, పగ వీటిని హద్దుల్లో ఉంచుకోవాల్సిందే. ఏమాత్రం కంట్రోల్ తప్పినా పతనం అంచుల్లోకి జారుకుంటారని మరోసారి గుర్తు చేస్తోంది ఈ కథ. ఇది ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్. రేపటి ఎపిసోడ్లో మరో వాస్తవ గాథను చూద్దాం.